శుక్లాం వరదరం అనే శ్లోకం మనందరికీ తెలిసినదే. కానీ ఈ శ్లోకం ఎవరికి సంబంధించినదనగా మనకు గుర్తుకు వచ్చేది గణేశుడి కథ. అలా అని అందరు అనుకుంటారు. కానీ అసలు నిజం ఇది కాదు. గణేశుడు ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామిని ఉగ్రరూపం నుంచి శాంతి స్వరూపంలోకి రమ్మని కోరేటప్పుడు ఈ శ్లోకం పుట్టింది. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్లాం అంటే శుక్ల పర్వతాలు అని అర్థం. వరదరం అంటే వెనుక భాగాన అని అర్థం. విష్ణుం అంటే శ్రీ మహావిష్ణువు అని. శశివర్ణం అంటే తేజోవంతమైన కాంతి అని. చతుర్భుజం అంటే 4 భుజాలతో 4 దిక్కులను పరీక్షిస్తున్నాడని అర్థం. ప్రసన్నవదనం అంటే ఉగ్రరూపం నుండి శాంతి స్వరూపంలోకి దర్శనమిస్తున్నాడని అర్థం. ధ్యాయేత్ అంటే స్వామిని ధ్యానిస్తున్నా. సర్వ విఘ్నోపశాంతయే అంటే జనులందరికీ అని అర్థం. ఈ విధంగా గణేశుడి మాటలకు ప్రసన్నుడైన నరసింహస్వామి తిరిగి ఈ శ్లోకాన్ని గణేశుడికే దారపోశాడు. అప్పటి నుండి ఈ శ్లోకం వినాయకుడిదే అని మనమందరము పాటిస్తాం.